మహిళలపై దాడులు చేసేవాళ్ళని ప్రోత్సహిస్తారు, దళితులపై దాడులు చేసేవాళ్ళని ప్రోత్సహిస్తారు, ఖండించరు. హింసని మీరు నమ్ముకున్నప్పుడు భారతీయ ప్రజాస్వామ్యంలో మీకు రాజకీయాల్లో కొనసాగే నైతిక హక్కు లేదు. హింసని ఖండిస్తేనే రాజకీయాల్లో మీరు ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగంలో రాజకీయాల్లో కొనసాగించాలి. టెర్రరిస్టులే పశ్చాత్తాపం చెందుతున్నారు, ఆల్ ఖైదా లాంటి టెర్రరిస్టులే పశ్చాత్తాపం చెందుతున్నారు. పశ్చాత్తాపం చెందకపోతే వాళ్ళకి మరణ శిక్షకు అర్హులు అవుతారు వాళ్ళు. మీరు దేనికి ఉన్నారు మీరు నాకు అర్థం కాదు. అందువల్ల మీరు హింసను నమ్మారా అహింసను నమ్మారా? హింసను నమ్మితే మీకు రాజకీయాల్లో కొనసాగే హక్కు లేదు. అహింసను నమ్మితే మీరు చెప్పండి, ఫలానా టీడీపీ ఆఫీస్ మీద దాడిని ఖండిస్తున్నాను చెప్పండి. మీరు నీ అర్చనలు పలకరించుకోవడానికి కోర్టు జైలుకు రాండి, ఎక్కడికైనా పోండి. మీరు ఈ విషయం తేల్చకుండా వచ్చి ప్రజలకు సందేశం ఇచ్చే నైతిక హక్కు లేదు. అంతా వరదల్లో ఉంటే వరదలు పోయి మీ కార్యకర్తలు పనిచేయరా, మీ నాయకులు పనిచేయరా? ఊరికే బురద జల్లడానికి ఉంటారా? హింసను సపోర్ట్ చేస్తారా? హింసను కనీసం ఖండించకపోతే, మహిళలపై దాడులు ఖండించకపోతే, దళితులపై దాడులు ఖండించకపోతే ప్రజాస్వామ్యానికి విలువ ఏంటండి? నాకు అర్థం కాదు. పార్టీ ఆఫీసుల మీద ప్రజాస్వామ్యంలో పార్టీ ఆఫీసు అనేది రాజకీయ వ్యవస్థ. అది రాజకీయ వ్యవస్థ దాడి చేస్తే దాన్ని ఖండించరా మీరు? ఖండించకపోతే ఆ హింసను నమ్మితే మీరు ఈ ప్రజాస్వామ్య రాజకీయాలు ఎలా కొనసాగుతారు? ఈజ్ ఎ టెస్ట్ టు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చెప్పాలి, మీరు ఒక సందేశం ఇవ్వాలి రాష్ట్రానికి, ఈ దేశానికి సందేశం చెప్పాలి, మీ స్టాండ్ చెప్పాలి. మీ స్టాండ్ ఏంటో? మీరు హింసను వ్యతిరేకిస్తున్నారా ఖండిస్తున్నారా? హింసను వ్యతిరేకిస్తే మీరు రాజకీయ పార్టీగా కొనసాగుతారు. హింసని సమర్థించకపోతే, హింసని వ్యతిరేకిస్తే ఏంటో ఆలోచించుకోండి మీరు. అహింస అనేది మన ఆయుధపడు. మహాత్మా గాంధీ గారు ఇచ్చిన ఒక పెద్ద ఆయుధం మనకు. ఆ సిద్ధాంతాల మేరకు నడుస్తుంది. పార్టీ ఆఫీస్ మీద దాడిని ఖండిస్తారా లేదా? మీరు ఖండిస్తే మీ రాజకీయ వ్యవస్థ కొనసాగుతుంది. ఖండించకపోతే మీరు రాజకీయాలకి అర్హత కోల్పోతారు. ఎలక్షన్ కమిషన్ కూడా దీనికి ఆలోచించాలి. కేంద్ర ఎన్నికల సంఘం కూడా దీని గురించి ఆలోచించాలి. ఒక హింసను నమ్మే పార్టీ ఏ విధంగా రాజకీయాల్లో కొనసాగుతుంది? దళితులపై దాడులు చేసిన వాళ్ళని కంటిన్యూ చేసే వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ ఎలా కొనసాగుతుంది? మహిళలపై దాడులు చేసి రోజు మీడియాలో మహిళల గురించి అసభ్యంగా అగ్లీగా మాట్లాడుకునే ఒక సీన్ని ఎంటర్టైన్ చేస్తున్న వ్యక్తులను రాజకీయ వ్యవస్థలు ఎలా కొనసాగిస్తారు? చెప్పాలి మీరంతా కూడా. అందువల్ల రేపు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు వస్తున్నారని తెలుస్తూ ఉంది. ఆయన ముందు ఈ విషయం తేల్చాలి. హింసకి సపోర్ట్ చేస్తారా, హింసను వ్యతిరేకిస్తున్నారా, అహింసా సిద్ధాంతాలు నమ్మారా లేదా? హింసను నమ్మితే మీరు రాజకీయాల్లో కొనసాగటానికి అర్హత లేదు. ఈ విషయాన్ని మీరు ప్రజలకు తేటతలం చేయాల్సిన అవసరం ఉంది. టెర్రరిస్టులకి, హింసను నమ్మే వాళ్ళందరూ కూడా రాజకీయాల నుంచి బహిష్కరించారు కదా సమాజం. ఈవెన్ నక్సలైట్లకి రాజకీయాలు చేసుకునే అవకాశం లేదు కదా. ఈవెన్ టెర్రరిస్టులకు రాజకీయాలు చేసుకునే అవకాశం లేదు కదా. వాళ్ళు రాజ్యాంగాన్ని నమ్మితేనే, అహింసను నమ్మితేనే వాళ్ళు రాజకీయాలు కొనసాగే హక్కు ఉంటుంది. మీరేంటో, మీ స్టాండ్ ఏంటో తేల్చాలి. లేకపోతే మీరు ప్రజాస్వామ్యంలో మీ రాజకీయ పార్టీని రద్దు చేయాలని చెప్పిన ఎన్నికల కమిషన్ నేను కోరుతా ఉన్నాను. ఒక హింస మాదాన్ని కంటిన్యూ చేస్తే, ఖండించకపోతే ఆ వ్యవస్థ ఉండాలన్నా మన ప్రజాస్వామ్యంలో? ఒకసారి మీరు నైతికంగా ఆలోచించుకొని గుండెల మీద చేసుకోవాలి. ఏం సందేశం ఇస్తున్నారు మీరు రాష్ట్రానికి? దాడులు ఖండించరా? కనీసం దాడులు ఖండించకపోతే మీరు వెళ్ళి ఢిల్లీలో ఎవడో రౌడీలు చేస్తే అక్కడ ధర్నా చేశారే, ఏ నైతిక హక్కుతో చేశారు మీరు? మీకు ఆ నైతిక హక్కు ఉందా? మీరు తేల్చాలి రేపు గుంటూరు వచ్చినప్పుడు. హింసని, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడిని ఖండిస్తున్నారా లేదా? ఖండిస్తే మీరు రాజకీయాల్లో కొనసాగవచ్చు, ఖండించకపోతే రాజకీయాల్లో కొనసాగే నైతిక హక్కు మీకు లేదని వైసీపీ నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గానే ప్రశ్నిస్తాము. సంబంధిత మంత్రి హైదరాబాద్లో హైడ్రా లాగా ఏపీలో కూడా హైడ్రాని తీసుకొస్తామని చెప్తున్నారు. ఎలా చూడవచ్చు అంటారు? గుంటూరు కాగా ఈ కాలువల మీద, నదుల మీద, చెరువుల మీద ఆక్యుపేషన్స్, అనాథరైజ్ ఆక్యుపేషన్ అనేవి కూడా తొలగించాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇలాంటి ఉప్పెన వస్తుంది. అవసరమైతే పేద ప్రజానికి ఉంటే వాళ్ళకి ప్రత్యామ్నాయ స్థలాలు చూపించి, వాళ్ళకి ఇల్లు కట్టించి వాళ్ళని షిఫ్ట్ చేయించాల్సిన అవసరం ఉంది. హైడ్రా లాంటి చట్టం మనకు కూడా రావాలి. లేకపోతే బుడమేరు వచ్చింది, విజయవాడకు నష్టం జరిగింది చూసాం. అలాంటి నష్టం మనకు కూడా జరగవచ్చు, ఎక్కడేం జరగవచ్చు. అందువల్ల భవిష్యత్తులో
అధికారులు, ఎంఆర్ఓలు, ఈ టౌన్ ప్లానింగ్ అధికారులు వీళ్ళు రెస్పాన్స్. ఎక్కడైనా ఇల్లు ఆక్యుపేషన్లో చెరువుల్లో కడితే వాళ్ళకి జైలు శిక్ష చేయాలి. ఎంఆర్ఓకి, అక్కడ స్థానిక రాజకీయ నాయకులకి, లేకపోతే స్థానిక పంచాయతీలు, స్థానిక ఎంఆర్ఓలు, స్థానిక విలేజ్ సెక్రటరీస్, స్థానికంగా ఉండే వ్యవస్థలన్నిటికీ కూడా కఠినంగా శిక్షించాలి. టౌన్ ప్లానింగ్ అధికారులు వీళ్ళకి వెంటనే అవసరమైతే మరణ శిక్షలు కూడా పెట్టాలి. లేకపోతే వాళ్ళ నుంచి 100 మంది చనిపోతాం. లేకపోతే ఎట్లా భయపడతాను నాకు అర్థంగా. ఏంటి ఇది? ఇష్టం వచ్చిన డబ్బులు తీసుకోవటం, పర్మిషన్ ఇచ్చేయటం, తర్వాత కట్టి ఒక 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత వరద వస్తూ ఉన్నాయి. దీనివల్ల వాటర్ బాడీస్ని మనం కాపాడుకోవాలి. దాన్ని అధికారులు రెస్పాన్సిబుల్ చేయాలి. అధికారులు, స్థానిక అధికారి, అక్కడ ఉండే లోకల్ అధికారి ఈ షుడ్ బి రెస్పాన్సిబుల్. ఎంఆర్ఓ ఈజ్ రెస్పాన్సిబుల్. ఏదైనా చెరువు ఆక్యుపై చేస్తే ఎట్లా పర్మిషన్ ఇచ్చాడు అతను జైలు శిక్ష ఉండదు. అవసరమైతే మరణ శిక్ష కూడా విధించాలి. అంత స్థాయిలో వాళ్ళని కంట్రోల్ చేస్తే కానీ వాళ్ళు మాటినరు. లేకపోతే ఇంకేదన్నా లైఫ్ శిక్ష, లైఫ్ ఇంప్రిజన్మెంట్. వాళ్ళ నుంచి 30-40 మంది చచ్చిపోయారు ఈరోజు విజయవాడలో. ఇంకా ఎక్కువ అంటున్నారు, నెంబర్ తేలేదంటున్నారు. ఒక చిన్న నెగ్లిజెన్స్ వల్ల ఎట్లా జరుగుతుందో చూడండి. ఆక్యుపేషన్ వల్ల సడన్ ఏం జరుగుతుంది ఇట్లా. అందులో హైడ్రా కంటే ఇంకా లేటెస్ట్ చట్టం తెచ్చి దీనిలో పర్మిషన్లు ఇచ్చే అధికారులు ఎవరైతే ఆ పీరియడ్లో పనిచేశారో, ఆ కన్స్ట్రక్షన్ జరిగిన పీరియడ్లో పనిచేశారో ఈ వాటర్ బాడీస్ మీద, ఆ అధికారికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వాలి. అవసరం జీవిత ఖైదు విధించాలి. కృష్ణానదిలో బోట్లు కొట్టుకొచ్చింది, 3 వచ్చేసి డ్యామేజ్ జరిగింది. దాని మీద చంద్రబాబు గారు ఎంక్వైరీ చేశారు. కల్చరల్ ప్రోగ్రామ్ సంబంధించినటువంటి అనుచరుడు తన మేనల్లుడిదే అయితే అని చెప్పేసి వాళ్ళిద్దరు రిమాండ్ పంపడం కూడా జరిగింది. వాళ్ళేమో మాకు సంబంధం లేదు, ప్రకృతి బయట తెచ్చామంటున్నారు. ఎలా చూడవచ్చు? అంటే పోలీసు విచారణ చేస్తున్నారు, వాళ్ళు రిమాండ్ కూడా పంపించినట్టు పేపర్లు వచ్చింది. నీకు బోట్లు ఎక్కడైనా సరే బోట్ రన్ చేసేవాళ్ళు బోట్లు వెంటనే కట్టేస్తారు. దానికి ఒక సిస్టమ్ ఉంది. నదిలో మేము కూడా నదిలో ప్రయాణాలు చేసాం, తెలుసు మాకు ఆ సిస్టమ్ మీద ఎట్లా ఉంటుందో తెలుస్తున్నది. బోట్లు ఆ విధంగా విచ్చలవిడిగా వదిలేయటం అనేది ఎక్కడ ఇర్రెస్పాన్సిబుల్గా వదిలేయటం ఎక్కడ లేదు. దానికి ఒక సిస్టమ్ ఉంది. వరదలు వచ్చినప్పుడు బోట్లు ఎక్కడ పెట్టుకోవాలి, ఎక్కడ చేయాలి, ఎక్కడ కట్టేయాలి, ఒక సిస్టమ్ ఉంది. వాళ్ళు ఆ సిస్టమ్ ఫాలో అవ్వలేదు. ప్యూర్ నెగ్లిజెన్స్ ఉంది వాళ్ళ దగ్గర. కాబట్టి వాళ్ళే రెస్పాన్సిబుల్.